నవరాత్రుల్లో మొదటి రోజున మనం ఆరాధించే అమ్మ శైలపుత్రి. అమ్మ శైలపుత్రి ఆవిర్భావ గాథ మీకు తెలుసా? ఆమె గాథలో భక్తి, గౌరవం, దృఢనిశ్చయం అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. పూర్వజన్మలో అమ్మ పేరు దాక్షాయిని, దక్ష ప్రజాపతి కూతురు. దక్షుడు ఎవరంటే బ్రహ్మ మనవడు. కానీ దక్షుడు గర్వంతో నిండిపోయినవాడు. తన కూతురు మహాదేవుని పెళ్లి చేసుకుందనే కోపంతో శివుణ్ణి అసలు గౌరవించేవాడు కాదు. ఒకసారి పెద్ద యజ్ఞం మొదలు పెడతాడు దక్షుడు. దేవతలు, ఋషులు, గాంధర్వులు అందరినీ పిలుస్తాడు, కానీ ఒక మహాదేవుణ్ణి మాత్రం పిలవడు. దీన్ని చూసిన దాక్షిని తట్టుకోలేక తండ్రి దగ్గరికి వెళ్ళి, నా భర్తను ఎందుకు అవమానిస్తున్నావని ప్రశ్నించింది. అప్పుడు దక్షుడు మహాదేవుడి గురించి కఠినమైన, అవమానకరమైన మాటలు అంటాడు. ఆ మాటలు విన్న దాక్షాయిని గుండె తట్టుకోలేకపోతుంది. నా భర్తను అవమానించిన ఈ శరీరంలో నేను ఉండలేనని చెప్పి అదే యజ్ఞవేదికలో అగ్నిలో ఆహుతి చేసుకుంది. ఒక్క క్షణం అంతా మారిపోతుంది. మహాదేవుడు ఉగ్ర రూపంలో తన జటాజూటాల నుంచి వీరభద్రుని, భద్రకాళిని సృష్టించాడు. వారు వచ్చి యాగాన్ని నాశనం చేశారు. దక్షుడి గర్వం మట్టి పాలవుతుంది. ఆ తరువాత దాక్షిణి మల్ల పుట్టింది. ఈసారి పర్వతరాజు హిమవంతుడికి మేనాదేవతలకు పుత్రికగా, అందుకే ఆమె పేరు శైలపుత్రి. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. వృషభవాహంపై కూర్చొని ఒక చేతిలో త్రిశూల, ఇంకో చేతిలో కమలం పట్టుకొని దర్శనం ఇచ్చే అమ్మ.